సో taxi village reached taxi village. Time is 11:03 AM. సో ఇక్కడ కూడా బార్డర్లో ఎంట్రీ నడుస్తూ ఉంది. జస్ట్ మన బండి డీటెయిల్స్, ఎంతమంది వచ్చినాము, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి వరకు వెళ్తారు, ఎంతసేపు ఉంటారు ఇక్కడ, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్తారు అనే డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ పంపిస్తారు. సో జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ట్యాక్సీ, ఇదంతా ట్యాక్సీలో నడుస్తుంది. ఎంట్రీ అయిపోయింది, మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ట్యాక్సీ అక్కడ డీటెయిల్స్, వెహికల్ నంబర్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఎంతమంది వచ్చారు, ప్లస్ అంతే. జస్ట్ 3-4 పాయింట్స్. వెహికల్ నెంబర్ నోట్ చేయమన్నారు, మొబైల్ నెంబర్ ఇచ్చాను, సిగ్నేచర్ చేశాను. జస్ట్ ట్యాంక్ 5 kilometers ఇక్కడ నుంచి. ట్యాంక్ 5 kilometers. ఓకే. అండ్ అట్ లాస్ట్ వీ హ్యావ్ రీచ్ అవర్ డెస్టినేషన్. హోప్. సో అది సో ట్యాక్సీ క్లాస్ అయినాము, డ్యామ్ వెళ్తూ ఉన్నాము. సో గూగుల్ తల్లి చెప్తా ఉంది ఎంత దూరం ఉన్నాయని చెప్పేసి డ్యామ్ విలేజ్కి. Northwest on Shyok Valley Road. సో షయాక్ వ్యాలీ రోడ్లో పోవాలి. ఇంకా వచ్చేసి 13 నిమిషాలు, 6 kilometers పడుతుంది. 10 నిమిషాలు టైం తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చే కొద్ది కొంచెం టఫ్ కండిషన్స్ అనిపిస్తుంది, అంటే బాగా స్ట్రిక్ట్ ఏరియా లాగా అనిపిస్తుంది. బార్డర్ ఆఫ్ ఇండియా. ఫైనల్ విలేజ్, ట్యాంక్ విలేజ్. ఇట్లా చూసినా కొండలే, ఇటు చూస్తే రివర్ పక్కన మంచి రివర్. వాళ్ళ బంధువులే పోయించాడంట మాకు, అన్న పెద్ద ట్యాంక్ విలేజ్ వరకు. ఎవరు బంధువులు? నా బంధువులే. పని కావాలా? రిస్ట్రిక్టెడ్ బార్డర్ ఏరియా, మేరా భారత్ మహాన్. ఒకటే చోట పరిస్థితి ఏం చేస్తాం, ఒకటే ఫోటో ఏం చేస్తావు చెప్పు. Sentinels of Shyok. India traveler. Welcome to border village Thang. Last village of India. Distance 3.5 kilometers. సో ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్లు ఉంది. మనం దగ్గరికి వచ్చేసాము. ఇంకొక 10 నిమిషాల్లో మన ఏదైతే టార్గెట్ ఉందో కర్నూలు టు థ్యాంగ్ అని చెప్పేసి, నంద్యాల టు థ్యాంగ్, కర్నూలు టు థ్యాంగ్.
మన బండి మీద వేసుకున్నట్లు గూగుల్ మ్యాప్లో కూడా అనుకున్నట్లు కర్నూలు టు థ్యాంగ్ అని చెప్పేసి. సో మన డెస్టినేషన్ దగ్గర అయింది, జస్ట్ 3.5 కిలోమీటర్ అవే. సో కర్నూలు నుంచి హైదరాబాద్, నాగపూర్, ఆగ్రా, ఢిల్లీ, లద్దాఖ్ తర్వాత థ్యాంగ్ విలేజ్. ఇది మన డెస్టినేషన్, ఫైనల్ డెస్టినేషన్. సో ఆ డెస్టినేషన్ జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఈ బ్రిడ్జి క్రాస్ చేసిన తర్వాత 3 కిలోమీటర్లు వెళ్ళామంటే డెస్టినేషన్ వచ్చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఉంది. జస్ట్ 3.5 కిలోమీటర్స్ దూరంలో షియాక్ రివర్ ఇది. సో షియాక్ రివరు మనం కార్దుంగల పాస్ పైనుంచి కిందికి దిగినప్పటి నుంచి ఉంది ఇది. ఓ అని చెప్పి పాడుతూనే ఉంది నాన్ స్టాప్. ఎక్కడి వరకు వెళ్తుందో మనకు తెలియదు ఇది. సో టీము ఫొటోస్ దిగుతూ ఉన్నారు. చుట్టూ కొండలు, అట్లా చూస్తే అక్కడ కొండలు ఎండైపోయినాయి, ఇంకా అటువైపు దారి లేదన్నట్లుగా ఉంది, కానీ గ్యాప్లో రోడ్డు ఉన్నట్లుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అలానే ఉంది. ఇది మనం వచ్చిన రూటు. సో అక్కడి నుంచి వచ్చున్నాము. అక్కడి నుంచి వచ్చి ఇట్లా పోవాలి, ఈ బ్రిడ్జి కూడా పోవాలి. కరీం 4th వీడియో. ಒಳ್ಳೆ ಯಾರು 250 వద్దులే. जायज उतरना तो हम जायज उतरता है, जायज भी नहीं देते कैसे चढ़ना उतरना बहुत
इधर तो वही रख तुम बाहर रख ఓ నువ్వు పక్కకు జరగన్నావు కొంచెం. चलो तुम्हें बहुत मत आदमी सर हाँ भी रोड डाल रही थी అలా కొంచెం పక్క జరగను. Hi friends, I am Sheikh Babul alias Bablu from Mitnala village, Nandyala district. I hope I am the first person to reach this place, Thang village. మన లాస్ట్ ఎక్కడైతే రోడ్ ఎండ్ అవుతుందో అక్కడ ఉన్నాము. సో ఇది వచ్చేసి థ్యాంగ్ విలేజ్, లే లద్దాఖ్ రీజియన్లో ఉన్నటువంటి థ్యాంగ్ విలేజ్. సో దానికి సంబంధించింది ఇక్కడ సైన్ బోర్డులు కూడా పెట్టినారు. మన ఇండియన్ ఫ్లాగ్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది ఇండియా బార్డర్కి అటువైపున సో షియాక్ రివర్, ఇది షియాక్ నది అవతల ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది పాకిస్తాను. సో కొండల మధ్యలో కనిపిస్తున్న చెట్లు, ఆ విలేజ్ అంతా పాకిస్తాను. అటువైపు నదికి అటువైపు ఉన్నది పాకిస్తాన్ విలేజ్, ఇటువైపు ఉన్నది ఇండియన్ విలేజ్. సో ఇక్కడ ఇండియన్ ఆర్మీ బంకర్లు కూడా ఉన్నాయి. నదికి యువతల ఇండియన్ ఫెన్సింగ్ ఉంది, ఇండియన్ ఆర్మీ బంకర్లు, అక్కడ క్యాంపులు ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి తెల్ల వైట్ కలర్లో ఉన్నటువంటి మౌంటైన్ వచ్చేసి పాకిస్తాను, దానికి ఆనుకొని ఉన్న బ్లాక్ కలర్. సో ఇది వైట్ వచ్చేసి పాకిస్తాను, ఇది బ్లాక్ వచ్చేసి ఇండియా. సో ఇండియన్ మౌంటైన్లో కూడా మన ఆర్మీ బంకర్లు ఉన్నాయి. సో అటుగా ఈ వైట్ కలర్ ఉన్నటువంటి మౌంటైన్లో కూడా పాకిస్తాన్ బంకర్లు ఉన్నాయి. సో ఎప్పుడు 24 hours నిఘా చేస్తూ ఉంటాయి, ఇవి అలర్ట్గా ఉంటాయి. సో ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి ఒక సైన్ బోర్డు ఇక్కడ ఉంది. థ్యాంగ్ విలేజ్ ఆన్ ఇండియన్ సైడ్ అండ్ ఫార్ను విలేజ్ ఆన్ పాకిస్తాన్ సైడ్. Before 1971, these villages were twin villages as both share common relationships. All of a sudden, on the intervening night of 16 and 17 December 1971, these villages were separated by the LOC, thereby affecting the relationship between the two villages. And now we can find husband living where and wife on the other side. సో ఒకవైపున హస్బెండ్, ఇంకొకవైపున వైఫ్ ఉన్నట్లు చెప్తా ఉన్నారు. చిల్డ్రన్ లివింగ్ హియర్ అండ్ పేరెంట్స్ లివింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది ఎల్ఓసి. సో ఇటువైపు పిల్లలు, అటువైపు పేరెంట్స్ ఉన్నారు. అండ్ మెనీ అదర్ స్టోరీస్ ఆఫ్ సెపరేషన్ ఆర్ వెరీ కామన్ హియర్. వన్ కెన్ సీ రిలేటివ్స్ వర్కింగ్ ఇన్ దేర్ ఫీల్డ్స్ ఈవెన్ విత్ నేకెడ్ ఐస్ బట్ కెన్ నాట్ మీట్ ఈచ్ అదర్. సో ఒకరికొకరు చూసుకుంటారు కానీ కలవలేరు. దిస్ ఈజ్ స్టోరీ ఆఫ్ సెపరేషన్ అండ్ దిస్ ఈజ్ ట్రూ హియర్. సో ఇది వచ్చేసి పాకిస్తాన్ విలేజ్ ఫార్ను, ఇండియన్ విలేజ్ థ్యాంగ్. ఫ్రెండ్స్, సో టైం వచ్చేసి 12:40 అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనము లేహ్ లద్దాఖ్ వెళ్తున్నాం వయా ఖార్దుంగ్లా పాసు. మధ్యలో వచ్చేసి నుమ్రా వ్యాలీ, డిస్కిట్, టుక్ ఇవన్నీ వస్తాయి. ఖార్దుంగ్లా దగ్గర మళ్ళీ మనం వీడియోస్ తీసుకున్నాము. సో అక్కడ ఎట్లుంటుందో చూడాలి. నిన్న చాలా కష్టపడుతూ హై ఆల్టిట్యూడ్లో ఇబ్బంది పడుకుంటూ వచ్చినాము.
సో ఈరోజు వచ్చేసి అప్రాక్సిమేట్గా 5 o'clock ఇక్కడ రీచ్ అవ్వాలి, లేకపోతే వెదర్ కండిషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో వెదర్ బాగా ఇట్లా మంచిగా సన్లైట్ ఉండగానే మనం కార్దంలో పాస్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. సో లెట్ స్టార్ట్. లేకపోతే డబ్బులు వేస్ట్ ఖర్చు. రాత్రికి ఓన్లీ పనుకొనికే 4,000 పెట్టాల్సి వస్తుంది. 4,000 5,000 పెట్టాలి. పొద్దున ఎంట్రీ అయింది. సో పొద్దున ఎంట్రీ అయిన ప్లేస్ క్రాస్ చేసి చనిపోయినా వాళ్ళ నలుగురు వాడి దొరకలేదన్నా ఇంకా దొరకవు కూడా పైన చెడిపోవు, దొరకవు. మంచి పడిపోయింటుంది. అట్నే ఉంటుందా మాంసం? అట్లే ఉంటుంది, బాడీ చెడిపోదు. సంవత్సరాలు ఉంటుంది అట్లనే. ఎన్ని ఏళ్ళు ఉంటుంది అట్లా? అట్లనే ఉంటుంది. చిన్నగా ఏముంటుంది అంటే కలిసిపోతుంది, కానీ చాలా నాళ్ళ వరకు అట్లే ఉంటుంది. ఆ స్టేజ్కి అట్లే ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్లో చాలా మంది పర్వతాలు ఉన్నారు కదా, పోయిన వాళ్ళు చనిపోయిన అడ్రస్ లేని వాళ్ళు శవాలు దొరికినాయి రీసెంట్లో. మంచు కరగాల, కరిగినప్పుడు బయటపడుతుంది. షార్ట్ కట్ రోడ్డు బాగుంది. ఇట్లా పోతే పంచర్ వచ్చింది. అట్లా తిరిగి స్లో అయ్యి వచ్చేలాగా మన బండి వచ్చేసి ఉంటుంది. రోడ్డు వేసేటప్పుడు అది వాడింటారు. రోడ్డు వేసేటప్పుడు అటు షార్ట్ కట్. లేదు చాలా స్ట్రిక్ట్ ఉందమ్మా అక్కడ. 6 గంటలకు బంద్ కావడం అంతే. ಎಲ್ಲ విలేజ్లు అంతా డిఫరెంట్ ఉన్నాయి కదా.
మార్జిన్లోనే మార్జిన్లోనే కాబట్టి చూసిన మళ్ళీ కొడితే వాళ్ళు కూడా వాడు కొట్టిన ఎప్పుడు వాడు బండి బ్రేక్ చేసి ఆగినాక బ్రేక్ కూర్చుని హార్న్ కొట్టాం. ఆ మార్జిన్లో పోయి వాళ్ళు వచ్చి మనకి గుద్దినా అని మనదేం తప్పు ఉండదు. మనం గుద్దినా ఈ నుంచి ఎవరు గుద్దుకున్నామని బయట వాళ్ళం వాడు ముందు పోలేండి నేను ముందు పోలేను కదా. ఏమంటే ఓవర్ స్పీడ్ ఉండాలి కాబట్టి అవుతున్నాయి అంతే. సగలనే కాదు యాక్సిడెంట్ కానీ సమస్యలు ఎందుకంటే ఓవర్ కట్ చేయరు స్పీడ్ అలా సింపుల్గా స్పీడ్లోనే కట్ చేస్తారు. తర్వాత రాసుకొని పోతాయి కానీ బండి ఆగిపోతుంది. పొద్దున్న స్పీడ్ వచ్చాము ఇప్పుడు పొద్దున్న స్పీడ్ వచ్చాము కదా. స్పీడ్గా వస్తుంది. ఆతురత ఎక్కువ స్లో పోయినామా ఏం లేదు ఆక్కుంటా చూసుకుంటా ఏం లేదు. కేబుల్ కూడా చెప్తే ఫ్రెండ్స్ నౌ వీఆర్ ఎట్ హండర్ అవుట్కట్స్లో ఉన్నాము. సో ఇక్కడ విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ ఒక సాంగ్లో వచ్చేసి ఒక షాట్ ఇక్కడ తీసుకున్నారు. 6 కిలోమీటర్ హైడ్ అనే ఒక మైల్ స్టోన్ దగ్గర ఒక షాట్ తీసుకున్నారు సాంగ్లో. సో ఆ మైల్ స్టోన్ నెంబర్ రాయి ఇప్పుడు మనం మైల్ రాయిని మనం ఇప్పుడు క్యాప్చర్ చేయబోతున్నాం. వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేది 6 కిలోమీటర్ మైల్ స్టోన్. సో ఈ లొకేషన్లోనే డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ నటించిన సినిమాలో ఒక సాంగ్లో ఒక షాట్ ఉంది. సో ఆ షాట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న మైల్ స్టోన్. చిన్నగా పోయింది స్లోగా. సో ఇక్కడ రాతి కుప్పలో ఉండడం వల్ల ఈ నెంబర్ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఈ 100 అనేది
ఇక్కడే. సో ఈ స్టోన్ దగ్గరనే ఒక షాట్ తీసుకున్నారు. సో 106 అని చెప్పేసి, సో స్క్రీన్లో కూడా చూపిస్తాను చూడొచ్చు. 106 అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో ఈ మౌంటైన్స్ కనిపిస్తాయి. సో ఈ స్పాట్లోనే వాళ్ళ 326కి డిస్కెట్ వచ్చేసినాము. సో ఎస్టర్డే నైట్ ఎక్కడైతే స్టే చేసామో ఆ లొకేషన్కి రీచ్ అయినాము. సో ఇక్కడ లంచ్ చేయాలి. నిన్న నైట్ ఒక నేపాలియన్ హోటల్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ లాంటిది రైసు పప్పు దొరికింది. సేమ్ అక్కడికే పోతున్నాం ఇప్పుడు. సో లక్కీగా ఇప్పుడు కూడా ఉంటే కాకుండా తినవచ్చు. మార్నింగ్ నుంచి నో బ్రేక్ఫాస్ట్ నో డిన్నర్. 3:27 అవుతుంది. ఇంకా 2 పూటలది కలిపి ఒకటేసారి ఇప్పుడు లాగిద్దామని చెప్పేసి ఆతృతగా పోతా ఉన్నాము. సో ఇంకొక కిలోమీటర్లో ఉంది ఆ హోటల్. చిన్న హోటల్ కానీ మంచిగా టేస్టీగా ఉంటుంది. సో డిస్కెట్ విలేజ్ లోపలికి వెళ్తా ఉన్నాము. సో ఇది డిస్కెట్ విలేజ్. సో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి ఈ గల్లీలో ఉంది. ఏ గల్లీ స్లో ఎస్ ఇక్కడ ఇంకా రాలే. మధ్యలో వ్యవసాయ పుల్ 3 రోడ్స్ జంక్షన్ దగ్గర. సో ఆ హోటల్కి 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటి కార్ పోవడానికి ఒక ఎంట్రీ, ఒకటి నార్మల్ మనుషులు పోవడానికి ఒక ఎంట్రీ. సో ఇప్పుడు కార్ పోవడానికి వచ్చే ఎంట్రీ వస్తుంది. నేను స్టే చేసిన రూము 5 మెంబర్స్కి 2 రూమ్స్ 3000 తీసుకున్నారు అమౌంట్. అదే టెంపరేచర్ వస్తుంది. ఎస్, జంబాలా. వెల్కమ్ టు జంబాలా గెస్ట్ హౌస్ అని ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది గోడకి. సో గోడ నుంచి లెఫ్ట్లోకి పోవాలి. సో ఇట్లా పోవాలి. జంబాలా గెస్ట్ హౌస్ ఈ గల్లీలో పోతే వస్తుంది. అది ఒక ఎంట్రీ. ఇక్కడ నుంచి కూడా ఉంది మెయిన్ మార్కెట్. ఇది డిస్కెట్ మార్కెట్. డిస్కెట్ మెయిన్ మార్కెట్. సో ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి అన్నీ 3 గంటలకు 4 గంటలకు అలా అయిపోతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న టోపీ అతను నేను నైట్ గుడ్లు కొనుక్కున్నాము ఇక్కడ 10 గంటలప్పుడు. జంబాలా గెస్ట్ హౌస్ ఇది సెకండ్ ఎంట్రీ మన హోటల్ది. సో నేపాలియన్ హోటల్ వచ్చేసి ఇక్కడ పక్కనే చిన్న హోటల్. ఎస్, ఇది నేపాలియన్ హోటల్. డోల్మా రెస్టారెంట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎక్స్ట్రా. ఇక్కడే నేను నైట్ బాగా ఫుల్గా తినడం జరిగింది. పొద్దున్న నుంచి టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు. ఇప్పుడు 2 పూటలది ఇక్కడ ఫినిష్ చేద్దామని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయినా కూడా ఇక్కడికే వచ్చాము. చూద్దాం మళ్ళీ ఈ పూట ఎలా ఉంటుందో ఫుడ్. సో ఈ నేపాల్ హోటల్కి రీచ్ అయినాము. డౌన్ హాల్ ఉంది కదా, కారు వచ్చేసి స్టాల్ పెడతాం.
ఓకే రెడీ. సో కారు వెనక్కి తొలగకుండా స్టోన్ పెట్టినాము. కారు వెనక్కి తొలలేదు ఇంకా. సో భయం లేదు, హ్యాపీగా తినొచ్చు. कौन सी सब्जी है? बीन्स आलू दाल है ना, चावल खाना होगा तो थोड़ा लेट करना होगा, बना देगा 10 मिनट में बनेगा. बना दो बना दो बना दो. సో బీన్స్ ఆలు కర్రీ ఉందంటారు, రైస్ అయితే లేదు. సో 10 నిమిషాలు టైం తీసుకుంటారు రైస్ వండడానికి. సో 10 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే రైస్ కోసం. डालो इसमें सूप में चलो सूप इसके साथ आएगा वो मटन आएगा और फिर ना तो वेज भी आएगा इसमें. अच्छा, मैगी नूडल्स के साथ मटन भी आएगा, हाँ वेज भी आएगा. हाँ वेज जो आप चाहे मटन बोलेगा तो मटन आएगा, वेज बोलेगा तो वेज आएगा. अच्छा हाँ जी अच्छा, वेज नूडल्स बना दो. ठीक ठीक. राइस कितना है उतना दे दो. एक वेज नूडल ये तो खा लो हाँ फ्राई करना है कि सूप वाला देना है. फ्राई होना है. फ्राई वाला हाँ 2 बना दो नूडल्स. आप राइस दे दो. ठीक ठीक. राइस तो गर्म है अम्मा. हाँ. दाल चढ़ाने के नहीं आ रहा, किसी से बात खराब हो रही वो रख तो चाउमीन के चिप बनाई का 2 चाउमीन भी ना. यार रख दे उसे रख दे. हाँ दीदी ओ जी रात को आया ना. 3 రైస్ ఉందంట, 2 కానీ 3 కానీ రైస్ ఉంటుందంట. हाँ నూడిల్స్ ఉన్నాయి. నూడిల్స్ నూడిల్స్ క్యాబేజ్ చేద్దాం. ये करके भाई आज चीज నా నూడిల్స్ తీసుకో. క్యాబేజ్ చేస్తారు, సన్నగా ఉంటాయి. నువ్వు క్యాబేజ్ తినొద్దు, నూడిల్స్ మోమోస్ ఉన్నాయి, మటన్ నూడిల్స్ ఉన్నాయి. వద్దులే ఇక్కడ ఓకే మోమోస్ తీసుకెళ్తా. మోమోస్ తింటావు ఒక ప్లేటు? లేదు బయటనే యాడ బయట అంత దూరం వేసిన యాడ లేదు. లేదా అంటే రోడ్డు మీదనే. అచ్చా ఓకే బనా దో. नूडल्स में सुनील नूडल्स में है ना कैबेज कम लो. वेज कैबेज कैबेज मतलब 1 प्लेट आएगा. देखो मैं बता देता हूँ आपको. कल रात को कैबेज था इसलिए नहीं खाए. इतना आएगा आपको इतना. हाँ ओके चलेगा नो तो. कैबेज मत डालो. हाँ सब्जी कैबेज है ना, सब्जी कैबेज, सब्जी वाला हाँ जी. वो मत डालो, कम करो. सब्जी ये जाएगा ठीक है. नहीं जी कैबेज से मत डालो, वो मत अच्छा डालो. ठीक 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 वो मत डालो बस. ठीक ठीक ठीक. सिर्फ ऐसे बना दो. हाँ अरे वैसे बना दो, थोड़ा सा स्पाइसी बना दो. ठीक ठीक. थोड़ा प्याज वाली डाल देता हूँ ठीक है. हाँ राइट ओके. हमारे से गरम बंद दे रहा है.